సరైన ట్రీట్మెంట్ ఇస్తే కానీ కొందరు దారికి రారు. అయితే అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సైతం అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్స్తో పాటు రౌడీ షీటర్లను ఏరిపారేశారు. ఈ క్రమంలో పొలిటికల్గా కూడా కొన్ని రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను ఏరిపారేయడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి ట్రీట్మెంట్ ఏపీలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు పోలీసుల దూకుడు చూస్తుంటే మాత్రం అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏకంగా రాజకీయం మాటున ఉన్న రౌడీ షీటర్లకు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో నిర్వహించిన పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల రప్పారప్పా డైలాగ్ పీక్స్ కు చేరింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్లకు బలి ఇచ్చినట్టు అంటూ పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దాన్ని పట్టుకుని ఇప్పుడు రాజకీయ పార్టీ హల్చల్ చేస్తోంది. అధినేత పుట్టినరోజైనా పార్టీ కార్యక్రమమైనా ఆ స్లోగన్ వినిపించడం ప్రారంభించింది. మరోవైపు గర్భిణీలను కాలితో తన్నడం, కార్లతో మనుషులను గుర్తించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే అన్ని వేళల్లో పోలీసులుండరు. అందుకే పోలీసు పరమైన ట్రీట్మెంట్ ఇస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించారు. అందుకే గుంటూరు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. సాధారణ కౌన్సిలింగ్ కు పిలిచారని భావించిన రౌడీ షీటర్లకు అక్కడికొచ్చేసరికి షాక్ తగిలింది. గుంటూరులో లక్ష్మీపురం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరెస్సా విగ్రహం వరకు రౌడీ షీటర్లతో పరేడ్ నిర్వహించారు. చెప్పులు లేకుండా నడి రోడ్డుపై నడిపిస్తూ చేసిన ఈ ప్రదర్శన రౌడీయిజంపై పోలీసులకు ఉక్కుపాదానికి నిదర్శనంగా నిలిచింది. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఏపీ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా రౌడీ షీటర్లకు ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పోలీసు శాఖ సిద్ధపడుతోంది.